నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ప్యారిస్ దాడులు మరొక ముందే మాలి రాజధాని బమాకాలో ఉగ్రవాదులు 170 మందిని బందీలుగా చేసుకుని 27 మందిని హతమార్చారు. భద్రతా దళాలు 9 గంటల పాటు ప్రతిఘటించి దాడిని తిప్పికొట్టాయి. నిన్న ప్యారిస్, ఇవాళ మాలి, రేపు ఎక్కడ ఎలా విరుచుకుపడతారో తెలియని స్థితిలో ఉగ్రవాదం ప్రపంచానికి పెను సవాలుగా మారింది. గత 15 ఏళ్లలో ఉగ్రదాడులు ఏకంగా 10 రెట్లు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో అంతమొందించాలంటే దేశాలన్నీ ఎలాంటి పోరుకు సిద్ధం కావాలన్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె కృష్ణసాగరరావు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి; సి నరసింహారావు గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు; లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి గారు, పలు ఉన్నత హోదాల్లో సేవలందించిన మాజీ సైనిక ఉన్నతాధికారి; ఎస్ వినయ్ కుమార్ గారు, ప్రజాశక్తి మాజీ సంపాదకులు. కృష్ణసాగరరావు గారు, మనం ప్యారిస్ దాడులు మర్చిపోకముందే మాలీలో ఉగ్రవాదులు తెగబడ్డారు. బందీలుగా పట్టుకుని దాదాపు 27 మందిని హతమార్చడాన్ని మనం చూసాం. ఈ దాడుల ద్వారా ఉగ్రవాదులు ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు? దాడి నేపథ్యాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇట్లాంటి దాడులను తప్పకుండా కూడా సభ్య సమాజం ఖండించాల్సిన అవసరం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ తరఫున ఈ దారుణమైన తీవ్రవాద దాడిని మేము ఖండిస్తా ఉన్నాం. ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే దీనిలో అల్ఖాయిదా ఇన్వాల్వ్ అయి ఉన్నది. మొన్నటిదాకా ప్యారిస్ వాటిల్లో చూస్తే ఐఎస్ఐఎస్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉన్నది. అయితే ఇక్కడ రెండు తీవ్రవాద సంస్థలు 2013లో విడిపోయాయి. పూర్వపరాల్లోకి పోతే 1999లో జేటీజే అనే సంస్థతో ఈ ఐఎస్ఐఎస్ ప్రారంభమైంది. అప్పుడు ఆల్ జఖ్వీ అనే మనిషి అప్పుడు స్టార్ట్ చేశాడు. అప్పుడు ఉన్నాడు. అల్ఖాయిదాతో ఆయన ఇన్స్పైర్ అయ్యి అల్ఖాయిదాకి ప్యారల్గా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి 2009లో అప్పటిదాకా ఐసోలేటెడ్గా ఉండి 2009లో ఎప్పుడైతే వార్ ఇరాక్కి వచ్చిందో, ఎక్కడ నుంచి మన ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఇరాక్కి ఎప్పుడైతే వార్ వచ్చిందో ఆ ఇరాక్ వార్లో అల్ఖాయిదాతో కలిసి పార్టిసిపేట్ చేసి దాని తర్వాత అంచెలంచెలుగా జరిగిన సివిల్ అన్రెస్ట్ ఏదైతే వివిధ దేశాల్లో, లిబియాలో కానివ్వండి, సిరియాలో కానివ్వండి, తర్వాత ఇరాక్లోనే కానివ్వండి జరిగినాయో దాన్ని వాళ్ళు ప్రాతిపాదికత తీసుకుని, దాన్ని ఒక అవకాశంగా తీసుకొని ఇస్లాం మతంలో ఉన్న రెండు భాగాలు ఏదైతే షియా సున్నీస్ ఉంటారో ఆ సున్నీ మత ప్రాతిపాదికపై వాళ్ళకి ఇంతకు ముందు నుంచి ఉన్న ఒక ప్రక్రియ ఏదైతే క్యాలిఫేట్ని 2014లో డిక్లేర్ చేసి 2013లో ఐఎస్ని ఇస్లామిక్ స్టేట్గా, ఇంతకుముందు ఇస్లామిక్ స్టేట్ అండ్ సిరియా అండ్ లెవెంట్ అనేవారు, దాన్ని సిరియా అండ్ లిబియా చేసి దాన్ని ఐఎస్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా చేసి దాన్ని ఇప్పుడు సింపుల్గా ఒకటే పదంలో ఇస్లామిక్ స్టేట్, 2 వర్డ్స్ ఇస్లామిక్ స్టేట్ అని వాళ్ళు ఏం చేశారంటే చాలా వ్యూహాత్మకంగా ఇది వెస్ట్కి, వెస్ట్ ఏషియా అండ్ డీప్ గల్ఫ్కి ఎక్కడైతే ముస్లిం దేశాలు ఉన్నాయో ముస్లిం దేశాలకి వెస్ట్కి, క్రిస్టియానిటీకి మధ్య జరిగే పోరుగా మనం దీన్ని భావించవచ్చు. అయితే అంటే అడ్వైజరీ నోట్గా మనం దానిలోకి వేళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. మనం దానిలోకి పోయి మనల్ని మనం దానిలో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం కూడా ఎంతవరకు లేదనే భావించాల్సిన అవసరం ఉంటుంది. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరగవచ్చు. ఆ ఇన్సిడెంట్స్ని భారతదేశం మనకున్న ఫారిన్ పాలసీతో, అలీన విధానంతో, నాన్ అలైన్మెంట్ పాలసీతో ఇప్పటి వరకు కూడా మనం ఆ ఇన్సిడెంట్స్ని ఐసోలేటెడ్గా తీసుకొని ఐసోలేటెడ్గానే వాటిని డీల్ చేస్తూ ఉన్నాం. అంతకు తప్పించి మనమే ముందుగా ఉండి టెర్రరిజాన్ని మొత్తం మనమే రూపుమాపుదాం అనుకొని ముందుకు పోవడం అన్నది ఒక వివేకమైన చర్య కాదనే గట్టిగా భావిస్తా ఉన్నాం పార్టీ తరఫున. గవర్నమెంట్ ఏం చేస్తా అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. నరసింహారావు గారు, ఉగ్రదాడులను చూస్తూ ఉంటే నిన్న ప్యారిస్, ఇవాళ మాలి, రేపు ఎక్కడ దాడి జరుగుతుందో తెలియనటువంటి భయానక ఒక ఇబ్బందికర వాతావరణంలో ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఉన్నాయి. మరి ప్రపంచ దేశాలు అసలు ఈ సవాల్ని ఎలా తిప్పికొట్టాలంటారు? ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళ పత్రికలన్నీ చూస్తుంటే టెర్రరిస్ట్ రైడ్ అని పేర్కొంటాయి. వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టులు ఎవరు లేరు. ఎల్టీటీ పోగానే టెర్రరిస్టులు ఎవరు లేరు. ఉన్నదంతా మతోన్మాదులే. అందరూ మతోన్మాదులే. టెర్రరిస్టులు ఎవరున్నారు? ఉగ్రవాదులు ఎవరున్నారు? మతోన్మాదంగా పేర్కొనలేని అసమర్థత, అశక్తతలో ప్రపంచం మొత్తం పడింది. ఆ మతోన్మాదులను ఎలా పరిహరించాలి, వాళ్ళని ఎలా కట్టడి చేయాలి, వాళ్ళని ఎలా సంస్కరించాలి అంటే ఆ మతం యొక్క ఇన్వాల్వ్మెంట్ కావాలి. ఆ మతం అంగీకరించాలి. ఆ మతాన్ని వీళ్ళు డైలాగులో దింపాలి. ఆ మతం పెద్దలని అందరినీ కూడా డైలాగులో దింపి
మీరు చెప్పండి, మీరు హెచ్చరించండి మీ మతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉగ్రవాదం మతానికి సంబంధం లేదని చెప్పండి, మతానికి ఉగ్రవాదాన్ని ఖండిస్తామని చెప్పండి. మీరు వాళ్ళకి ఎవరు కూడా ఉగ్రవాదం పాల్గొకూడదని మీ మతస్థులందరూ పిలుపు ఇవ్వండి అని వీళ్ళు చెప్పగలగాలి. అసలు ఆ ఇనిషియేటివ్ ప్రపంచంలో ఎవరు తీసుకోవట్లా. ముస్లిం మతోన్మాదుల్ని తేలిక వదిలేస్తే అది మొత్తం మతానికి అంటగడుతున్నారు. మొత్తం మతంలో 0.1% కూడా ఉండరు ఉగ్రవాదులు కానీ ఉగ్రవాద మనస్తత్వం ఉన్నవాళ్ళు కానీ ఇది మొత్తం మతానికి అంతా చెడ్డపేరు తీసుకొస్తుంది. మిగతా వాళ్ళు కూడా మతస్థులందరూ కూడా నిస్సహాయంగా ఏం చేయాలి తోచక అందరూ కూడా చెడ్డపేరు వస్తుంటే నిస్సహాయంగా నిలబడి ఉన్నారు. నిన్న ఫ్రాన్స్లో ఒక ముస్లిం మతస్థుడు చిన్న ఇది పట్టుకుని ఉన్నాడు, ఏంటంటే నేను ముస్లింని కానీ నేను తీవ్రవాదిని కాదు, ఎవరిని సంహరించాలని కోట్ల అని. అంటే ఆ భావన ముస్లిం మతస్థులు చాలా మందిలో ఉంది. అసలు ఈ ముస్లిం మతోన్మాదం వల్ల ఎక్కువ నష్టపోతుంది ఎవరు? కేవలం ముస్లిమ్సే. ఆ దేశాల్లోనేగా మత విధ్వంసం జరుగుతుంది, తోటి వారిని సంహరిస్తుంది ఆ ముస్లిం దేశాల్లోనే. మిగతా దేశాలు కానీ మిగతా పౌర సమాజాలు కానీ ఐక్యరాజ్యసమితి కానీ వీళ్ళంతా కూడా ఒక మతంలో చెడు ఉంది, ఈ మతం ఇది మానవ హక్కులకి వ్యతిరేకంగా ఉంది, అనాగరికమైన నిబంధనలు ఉన్నాయి అని ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకు చెప్పలేకపోతున్నారు? నిన్న ఆస్ట్రేలియా ప్రధాని చెప్పారు, అలాగే వాళ్ళ రష్యా ప్రధాని పుతిన్ చెప్పారు, ఇస్లామిక్ మతంలో ఉన్న అనాగరిక లక్షణాలు మేము అంగీకరించాం, అమానుష లక్షణాలు మేము అంగీకరించాం, వాటిని మీరు పరిహరించుకోవాలి, వాటిని మా దేశాలు అనుమతించాం అని వాళ్ళు స్పష్టంగా చెప్పగలిగారు. మిగతా దేశాలు ఎందుకు చెప్పలేకపోతున్నాయి? రెడ్డి గారు, మనం ప్యారిస్లో ఐఎస్ చేసినటువంటి దాడుల్ని చూసినటువంటి కొద్ది రోజులకే అల్ఖైదా అనుబంధ సంస్థ మాలీలో దాడులు జరిపింది. అంటే ఇది ఉగ్రవాద సంస్థల మధ్య ఆధిపత్య పోరుకు తెరలేచిందని చెప్పి మనం భావించవచ్చు అంటారా? తమ ప్రాబల్యాన్ని ప్రపంచానికి చూపే ప్రయత్నం అంటారా? అల్ఖైదా చాలా ఓల్డ్ ఆర్గనైజేషన్. ఐఎస్ఐఎస్ అనేది జస్ట్ 1.5 year 2 yearsలో వచ్చిన మధ్య ఇదే అనమాట. సో ఐఎస్ఐఎస్కి ఫౌండేషన్ ఎవరు ఇచ్చారు? ఫౌండేషన్ ఇచ్చింది వీళ్ళే. జైషే మహమ్మద్ కానీ ఎల్ఏటి కానీ ఈ మన పాకిస్తాన్ ఐఎస్ఐ కానీ వీళ్ళందరూ ఒక స్ట్రక్చర్ ఫ్రేమ్ చేసేసి వాళ్ళకి ఇది మీ ఫౌండేషన్, ఇది మీ బేస్, దీని మీద మీ ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పారు. ఎక్కడైతే వల్నరబుల్ సెక్షన్స్ ఉన్నాయో అక్కడ తీసుకొని ముందు స్టార్ట్ చేస్తారు, రిక్రూట్మెంట్ మొదలు పెడతారు. ఆ రిక్రూట్మెంట్స్లోకి వాలంటీర్స్ అని చెప్పారు. ఎక్కడి నుంచి పోలేదండి ఇప్పుడు సౌదీ అరేబియా, ఇండియా, Pakistan itself, Bangladesh, all these countries have contributed to ISI's requirement of this one. It's only just a misnomer to say it is from Iraq and Syria only. అట్లాంటిది ఏం కాదు. చాలా మంది అన్ని దేశాల నుంచి ఉన్నారు, సౌదీ అరేబియా నుంచి ఎంత ఉన్నారు, లేకపోయినా డబ్బులు మాత్రం ఇస్తూ ఉంటారు. ఇకపోతే మాలీలో జరిగిన విషయం గురించి ఒక హిస్టారికల్గా తీసుకుంటే మాలీ ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ, ఫ్రెంచ్ కాలనీ, నాట్ టూ లాంగ్ ఎగో. మనం ఇండిపెండెన్స్ వచ్చిన చాలా రోజుల తర్వాత వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ ఇండిపెండెన్స్ రాగానే అక్కడ వాళ్ళకి లైక్ ఇండియా డెమోక్రటిక్ వాల్యూస్ కానీ డెమోక్రసీ అనేది కానీ లేకుండా పోయింది. మిలిటరీ గవర్నమెంట్ వచ్చేసింది, మిలిటరీ గవర్నమెంట్ రాగానే ఇంకో వాళ్ళని తొక్కేయటం, ఏళ్ళని తొక్కేయటం అట్లా జరిగిపోయింది. దాని తర్వాత ఏదో ఒక రకమైన డెమోక్రసీ వచ్చింది. ఆ డెమోక్రసీ వాళ్ళేమో తట్టుకోలేకపోయారు. మళ్ళీ స్ప్లింటర్ గ్రూప్స్ వచ్చినాయి. మళ్ళీ ఎప్పుడంటే కావాలంటే అప్పుడు ఫ్రాన్స్ని ఇన్వైట్ చేస్తారు, అక్కడ మాట్లాడే భాష ఫ్రెంచ్. అక్కడి నుంచి తీసుకొని వచ్చి కానీ ప్రపంచం అక్కడ ఉండే వాళ్ళంతా ఓవర్ 95% ముస్లిమ్స్ అక్కడ ఉండేది. బట్ అక్కడుండే ముస్లిమ్స్ ఈ సున్నీ షియా డిస్టింక్షన్ లేని వాళ్ళు, దట్ దే డోంట్ హ్యావ్ దట్ టైప్ ఆఫ్ అయినా కూడా అది ఒక వల్నరబుల్ ప్లేస్, రిక్రూట్మెంట్కి కానీ వల్నరబుల్ ప్లేస్. ఇప్పుడే వాళ్ళ ఎకానమీ ఇంప్రూవ్ అయింది. లాస్ట్ 2 yearsలో చూస్తే వాళ్ళ గ్రాఫ్ 30% పెరిగింది. ఎందుకంటే స్కోప్ ఉంది అక్కడ ఇంప్రూవ్మెంట్కి, వాళ్ళకి మెటీరియల్ కానీ మినరల్స్ కానీ ఎన్ని స్కోప్ ఉంది. అక్కడ పోవటం వల్ల ఇది రెడిష్ హోటల్ ఇప్పుడు అక్కడ పెట్టింది, ఇట్స్ నాట్ ఈవెన్ 5 year old ఆ హోటల్లో. అట్లాంటి హోటల్లో పోయి కొట్టారంటే ఇది పెద్ద, నాకు అనిపిస్తుంది పెద్ద విషయం కాదు. ఐఎస్ఐ కాంపిటీషన్ అనే గ్యారంటీగా ఉంది ఇది. ఎందుకంటే మా ఐడెంటిటీ పోద్దేమో అనే ఉద్దేశంతో అట్లాంటిక్ ఓషన్కి దగ్గరలో ఉండేవాళ్ళు కాబట్టి అక్కడ కనుక బేస్ కనుక అయితే టు హిట్ అమెరికా సబ్సిక్వెంట్లీ గుడ్ ఫౌండేషన్ కెన్ మేడ్ అనే ఉద్దేశంతో స్ప్లింటర్ గ్రూప్స్ మొదలు కాబోతా ఉన్నాయి. ఎవరైతే వీళ్ళకి ఫౌండేషన్ ఇచ్చారో ఆ ఫౌండేషన్ మళ్ళీ ఇంకో చోట మొదలు పెడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే డిఫరెన్స్ వచ్చి ఉండాలి దీంట్లో. ఈ డిఫరెన్స్ వచ్చి ఏ రకమైన డిఫరెన్స్ వస్తాయి? డిఫరెన్సెస్ ఫర్ డామినేషన్ ఇన్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. ఓకే, ఆ డామినేషన్ తోటి అల్ఖైదా ముందుకు వచ్చింది. అల్ఖైదా ఎక్కడి నుంచి వచ్చిందండి? ముందు ఈ ఉసామా బిన్ లాడెన్ వాళ్ళ తోటి వచ్చిన ఇది వాళ్ళు అనమాట. ఐఎస్ఐ పాకిస్తాన్ ఐఎస్ఐ హ్యాస్ ఎక్స్టెన్సివ్లీ ఎక్విప్డ్ దెమ్, ఆర్మ్డ్ దెమ్, ట్రైన్డ్ దెమ్.
అందువల్ల ఏంటంటే ఈ అల్ఖైదా మళ్ళీ తిరిగి రావడం అనేది మనం జాగ్రత్తగా ఉండాలి. ఐఎస్ఐఎస్ కన్నా అల్ఖైదా మళ్ళీ వాళ్ళ భారతదేశం పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, మనం వాళ్ళని గురించి జాగ్రత్తగా ఉండాలి. వినయ్ కుమార్ గారు, ఈరోజు ఉగ్రవాదం అనేటటువంటిది ఒక 1000 పడగల సర్పంలాగా ప్రపంచమంతా విషం చిమ్మడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఎందుకని ఈ స్థాయిలో ఉగ్రవాదం విస్తరిస్తోందంటారు? అసలు మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఆ మూలాలపై మనం ఎట్లాంటి దృష్టి సారించాలి? ముజాహిదీన్ దగ్గర నుంచి ముజాహిదీన్, తాలిబాన్, అల్ ఖైదా, ఇప్పుడు వచ్చినటువంటి ఐఎస్ఐఎస్ఐ, లేకపోతే భారతదేశంలో వచ్చినటువంటి రకరకాల లష్కర్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ వీటన్నిటిని గమనించినప్పుడు డెఫినెట్గా వీటి వెనక కొన్ని ఇంట్రెస్ట్లు, కొంత ప్రోత్సాహం అనేటువంటిది అందుతున్నది మనకు అర్థమవుతుంది. మన దగ్గర కూడా ఇన్ని ఆర్గనైజేషన్స్ వచ్చి మన దేశంలో కూడా చాలా హింసాత్మక సంఘటనలకు అవి పాల్పడ్డాయి. సో వీటన్నింటికి మనం ముజాహిద్దీన్ ఎవరు పోషించాడు, తాలిబాన్ని ఎవరు పోషించారు, అల్ ఖైదాని ఎవరు పోషించారు, ఇవన్నీ మనం ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర నుంచి మనం కొన్ని పాఠాలు తీసుకోవాల్సినటువంటి అవసరం. ఈ ఆయుధాలన్నీ అరబ్ దేశాలు తయారు చేయగలిగినటువంటి పరిస్థితి ఏం లేదు. వీళ్ళు వాడేటువంటి ఆయుధాలన్నింటికి ఇవన్నీ కూడా ఈ అభివృద్ధి చెందినటువంటి దేశాల నుంచి, వీళ్ళ నుంచి, డెమోక్రటిక్ కంట్రీస్ అని మనం అనుకుంటున్నాం కదా, ఆ దేశాల నుంచి వస్తున్నటువంటిదే ఇదంతా. మనకు ఒక అభిప్రాయం ఉండేది, సర్వసాధారణ అభిప్రాయం ఏంటంటే సోవియట్ యూనియన్ పతనం అయిన తర్వాత ఏకధ్రువ ప్రపంచం ఏర్పడుతుంది కనుక శాంతి ఉంటుందని. అది లేదు ఇక్కడ, ఆ శాంతి అనేటువంటిది లేదు. ఈ విధమైనటువంటి యాక్టివిటీస్ ఇంకా పెరిగిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పుడు ఎక్కువగా నష్టపోతున్నది నిజానికి ముస్లిం దేశాలే. ప్రతినిత్యం ఎక్కడో చోట జరుగుతున్నది. వీడు అక్కడ బ్రతకలేక యూరోప్కి వలసపోతుంటే మధ్యలో చనిపోతున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ దేశాలకు సంబంధించినటువంటి పిల్లలు, వీళ్ళంతా కూడా ఈ దేశాలకు సంబంధించినటువంటి ఆ ముస్లిం ప్రపంచాన్నే ఈరోజు అది ఆ మతోన్మాదం అనేటువంటి ఇది ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో దీని మూలాలు, ఇదివరకు దాన్ని సపోర్ట్ చేసి ఇవన్నీ చేశారు. ఆ రోజు సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా ముజాహిద్దీన్ని ప్రోత్సహించారు, తాలిబాన్ను ప్రోత్సహించారు. ఇప్పుడు వాటన్నింటినీ ఇవి మనకి కనిపిస్తుంది. ఇంకొక తేడా ఏంటంటే ఈ ఫ్రెంచ్ అనేటువంటిది చాలా దేశాలని పరిపాలించింది. అందులో వియత్నాం కూడా ఒకటి. అమెరికా కూడా వియత్నాంను చాలా కాలం పాటు తన ఇదిలో ఉంచు. కానీ వియత్నామీస్ ఎవరు కూడా ఈ విధంగా అమెరికన్ ప్రజల మీద కానీ, ఫ్రాన్స్ ప్రజల మీద కానీ, లేకపోతే ఇతర దేశాలకు సంబంధించినటువంటి ప్రజల మీద కానీ దాడి చేయలేదు. ఇక్కడేమో ఇది మతోన్మాదంతో ఉండి ఇవన్నీ ఉండడం వల్ల నిజానికి వీళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి, వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బందులు పడిన వాళ్ళే. ఏం జరిగింది, ఇరాక్లో యుద్ధం చేసిన తర్వాత, ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేసిన తర్వాత అక్కడేం శాంతి నెలకొనలే. అక్కడ ఇంకా అన్యాయంగానే, ఇంకా పరిస్థితులు మరీ వినాశకరంగానే ఇంకా ఇప్పటికీ కనపడుతున్నాయి. పశ్చిమ దేశాల కంటే కూడా ముస్లిం దేశాలే ఈరోజు ఎక్కువ నష్టపోతున్నాయి. నరసింహారావు గారు చెప్పినట్లు ఈ ముస్లిం పెద్దలంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. కృష్ణసాగరరావు గారు, ప్రధానమంత్రి ఇటీవల కాలంలో కీలక వ్యాఖ్య చేశారు. ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు ప్రధానంగా 2 ఉన్నాయి. ఒకటి భూతాపం అయితే, రెండోది ఉగ్రవాదం అని చెప్పి. ఈ వ్యాఖ్యలు మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? ముఖ్యంగా ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేటువంటి విషయంలో ప్రపంచ దేశాలు ఎలా సమైక్యం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది? మ్యాన్మేడ్ డిజాస్టర్స్లో నెంబర్ 1 క్లైమేట్ చేంజ్ అయితే, ఈ ఎన్వైర్న్మెంటల్ ఇష్యూస్తోని మనకి వర్షాభావ పరిస్థితులు ఉండడం కానివ్వండి, వర్షం ఎక్కువ పడడం కానివ్వండి, ఉష్ణోగ్రత పెరిగిపోవడం కానివ్వండి, ఇవన్నీ ఒక వైపు అయితే వేర్ హ్యూమానిటీ కెన్ బి వైప్డ్ అవుట్ వన్ డే. ఇంకొక విషయం ఏంటంటే మ్యాన్మేడ్ డిజాస్టర్లలో భాగంగానే టెర్రరిజం కూడా, ఎక్స్ట్రీమిజం కూడా. ఎప్పుడైతే 2003లో ఇరాక్పై వార్ మొదలైందో, దేశాల్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఒక గ్లోబల్ సూపర్ పవర్, అది కూడా యూనిలేటరల్ సూపర్ పవర్, అన్క్వశ్చనబుల్ ఇండిపెండెన్స్తో, ఫ్రీడమ్తో కొన్ని సావరెన్ నేషన్స్ మీద దాడులు చేయడం, దాన్ని యుఎన్ తప్పుపట్టకపోవడం, వాళ్ళకి మేము బతికే హక్కు మాకు లేదా అంటే, ఇప్పుడు మనం చేసే యుద్ధాలలో చనిపోయేవాళ్ళు ఎవరు? సామాన్య ప్రజలు. మరి మీరు సైనికుల మీదనే కాదు కదా, సామాన్యుల మీద కూడా దాడులు చేస్తూ ఉన్నారు. మరి దాన్ని ఏమంటాం? డెఫినేషన్ ఏంది? వాళ్ళు మళ్ళీ ప్రతిస్పందిస్తే దానికి డెఫినేషన్ ఏంది? ఆ విధంగా మనం ఆలోచిస్తుంటే ఇక్కడ ట్రిగర్ అన్నది అమెరికన్ ఫెయిల్డ్ ఫారెన్ పాలసీ ద్వారానే జరిగిందని చాలా క్లియర్గా నమ్మాల్సిన అవసరం ఉంది. హెగిమనిస్టిక్ పాలసీ ఫెయిల్ అయింది. డెమోక్రసీల్ని, ప్రజాస్వామ్యాల్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయలేమన్నది క్లియర్గా తెలిసిపోయింది. ఇరాక్ని దాడి చేసి WMDs కోసం అని చెప్పి, దాని తర్వాత ఇరాక్ని ఎట్లున్నది అట్లనే ఇడిచిపెట్టి వచ్చేసాక అక్కడ వర్గభేదాలు వచ్చి కర్డ్స్, వీళ్ళు సున్నీసు, షియాసు కొట్టుకొని చేస్తూ ఉంటే దాన్ని స్టార్ట్ చేసిందే మనం కదా. మనం దాన్ని రిపేర్ చేయకపోతే ఎట్లా?
సో అమెరికా బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మోదీ గారు ఏం మాట్లాడినా కూడా వారు ఏమంటా ఉన్నారంటే ప్రపంచం ఈరోజు ఒక డేంజరస్ పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు ఒక దేశం చేసిన తప్పులకి మొత్తం ప్రపంచమే బాధ్యత వహించాల్సిన అవసరం వస్తూ ఉన్నది. ఈరోజు ప్రపంచం చాలా పెను ముప్పులో ఉపద్రవం వచ్చే పరిస్థితుల్లోకి వచ్చింది. అండ్ ఇది నేను చాలా తక్కువ చేసి మాట్లాడతాను, చాలా ఎక్కువ చేసి కూడా మాట్లాడతాను. ఇప్పుడున్న వాస్తవ దృక్పథంలో చూస్తే ఐఎస్ఐఎస్ అనేది ఒక ఇన్సిడెంటల్గా తీసేయగలిగే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు. వాళ్ళు ఏం చేశారంటే ఒక వే ఆఫ్ లైఫ్ని ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు వరల్డ్ వైడ్ యంగ్స్టర్స్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఈ ఐఎస్ఐఎస్ అనేది ఈరోజు ఈ ప్రస్తుత రాజకీయ ఆర్థిక భౌగోళిక పరిస్థితులకు అద్దం పడుతూ ఉన్నది. ఎప్పుడైతే యూనిపోలార్ హెగిమినిస్టిక్ కంట్రీ కింద మొత్తం ప్రపంచం నడుస్తూ ఉన్నదో దానికి వచ్చిన వ్యతిరేకత, తర్వాత నిరుద్యోగులు, ఆర్థిక పరిస్థితి కరెక్ట్గా లేని వాళ్ళకున్న ఇన్సెక్యూరిటీస్ని రిఫ్లెక్ట్ చేసుకునే విధంగా ఆయుధాలు పట్టుకొని ఆయుధాలను యూజ్ చేసుకొని కర్కోటకంగా మనుషుల్ని చంపడం, వీడియోలలో చూపెట్టడం, సోషల్ నెట్వర్క్ని యూటిలైజ్ చేసుకోవడం, ఇది ఒక కొత్త జనరేషన్ ఆఫ్ టెర్రరిజం. అల్ఖాయిదా రియాక్టివ్ ఉండే, ఏదైనా ఇన్సిడెంట్ అయితే దానికి రియాక్ట్ అయ్యి వాళ్ళు ప్రతిస్పందించారు. వీళ్ళు ఏంటంటే ప్రోయాక్టివ్గా మొత్తం ప్రపంచాన్ని ఒక ఇస్లామిక్ స్టేట్గా చేద్దాం అనే ఒక క్యాలిఫేట్తో ముందుకు వచ్చారు. అంటే వాళ్ళు చాలా ఆబ్జెక్టివ్గా, అది కూడా చాలా స్ట్రాటజిక్గా పెద్ద పెద్ద దేశాల్లో మీరు ఇట్లా పోయి ఇంత అటాక్స్ చేయగలుగుతున్నారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇష్యూ ఏమైంది అంటే ఆర్ వి ఇన్ ఎ పొజిషన్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్స్ అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. దీని అంతటికి కూడా అమెరికా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. నరసింహారావు గారు, ఈరోజు అగ్రదేశాలన్నీ కూడా ఉగ్రవాదంపై పోరుకి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నప్పటికీ ఉమ్మడిగా మాత్రం ఒక కార్యాచరణని రూపొందించుకోలేకపోతున్నాయి. మరి దేశాలన్నీ ఏకం కాకుండా అడ్డుకోవడంలో లేదా దేశాలను విభజించడంలో ఉగ్రవాదం ఎలా విజయవంతం సాధించిందంటారు? ఉగ్రవాదం అనేది ప్రభుత్వాలకు సంబంధించింది కాదు, దేశాలకు సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది. ఆ మతంలో ఉన్న ప్రజల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు, కొంతమంది పోషిస్తున్నారు. వాళ్ళ ఐఎస్ఐఎస్ అన్నది ఒక మొత్తం అన్ని దేశాల్లో విస్తరించి ఉన్న ఒక బలమైన ఆర్గనైజేషన్ కాదు. ఆర్గనైజేషన్ ప్రతి చోట కూడా మొలకెత్తూ ఉంటుంది. వాళ్ళ తోచిన విధంలో వాళ్ళు మిగతా వాళ్ళని హత్యలు చేస్తారు, హత్యాకాండ పాల్పడతారు, దుర్మార్గాలకు పాల్పడుతూ ఉంటారు. అంతే తప్ప ఐఎస్ఐఎస్ మొత్తం అంతా కలిసి ఒక మేనిఫెస్టో ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం చేస్తున్న హత్యలు కూడా కాదు ఇవి. అంటే ఆర్గనైజేషన్ ఊరికి అంబరెల్లా ఆర్గనైజేషన్ తప్ప ఆ ఆర్గనైజేషన్ వీళ్ళంతా కూడా ఎప్పుడప్పుడు కన్సల్ట్ చేస్తాం, వీళ్ళంతా ఒక సంప్రదింపులు జరుపుకోవడం అనేది జరుగుతున్నట్టు నేను అనుకోను ఐఎస్ఐఎస్లో. అందువల్ల ఈ అన్ని దేశాలు కలిసి, అగ్రదేశాలన్నీ కలిసి ఏం చేయాలి? మతానికి సంబంధించిన విషయం, దేశానికి సంబంధించిన విషయం కాదు, గవర్నెన్స్ సంబంధించిన విషయం కాదు. మతానికి సంబంధించిన విషయంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి? అనారోగ్య లక్షణాలు కనపరిచే వాళ్ళని, హత్యాకాండ ప్రోత్సహించే వాళ్ళని మతాన్ని నుంచి వేరు చేయండి అని వాళ్ళని కోరుకోవాలి. వాళ్ళు ఇప్పుడు మతానికి సంబంధించిన విషయం, మతానికి సంబంధించి రిఫార్మ్ ఎలా రావాలి అన్నది వాళ్ళ ఏకైక సమస్య. మతోన్మాదం ఉగ్రవాద రూపాన్ని సంతరించుకుంది. అయినప్పుడు ఏం చేయాలి? ఆ మతోన్మాదాన్ని తగ్గించాలి, లేకుండా చేయాలి. లేకుండా చేసేది ఎవరు? బయట వాళ్ళు ఎవరు చేయలేరు. ఆ మతోన్మాదాన్ని లేకుండా చేస్తే ఆ మతమే చేయగలుగుతుంది. ఏఆర్కే రెడ్డి గారు, ఈరోజు ఉగ్రవాదం అనేటటువంటిది చాలా అమానవీయంగా, విచక్షణారహితంగా దాడులు చేస్తున్నప్పటికీ, కొన్ని వందల మంది అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నప్పటికీ ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థ ఉగ్రవాదానికి సరైనటువంటి నిర్వచనం ఎందుకు ఇవ్వలేకపోయింది? దేశాలన్నీ ఒక చోట కనుక ఒక తాటి మీద కనుక వస్తే పాసిబుల్ అని. కానీ దేశాలంటే ఎక్కడ డెఫినేషన్ ఎక్కడ ఉంది? దేశాలంటే 120 దేశాలు ఉంటే డెఫినేషన్ ఒకటి అమెరికా దగ్గరికే పోద్ది. ఆ డెఫినేషన్ ఎట్ బెస్ట్ G20 దగ్గరికి పోద్ది. అవును, మన జరిగి G20 మొత్తం కలిపి రెజల్యూషన్ పాస్ చేశారు. కానీ దాంట్లో స్టేక్ హోల్డర్స్ ఎవరున్నారు? ఇప్పుడు ఎక్కడైతే ఉగ్రవాదం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో, పాకిస్తాన్ మనకి వైరం ఉంది. కానీ వాళ్ళు మన దేశం కన్నా ఇప్పుడు ఈ లాస్ట్ 3 years 4 years తీసుకుంటే మనకన్నా వాళ్ళకి ఎక్కువ ఉగ్రవాదం ఉంది. ఇట్స్ లైక్ దిస్ అండ్ ఉగ్రవాదం ఎవరైతే ప్రమోట్ చేస్తారో ఇట్స్ లైక్ రైడింగ్ ఎ టైగర్. మీరు దిగలేరు కిందకి, దిగితే తినేస్తుంది. అదే రకమైంది పాకిస్తాన్లో ఇప్పుడు, అదే రకమైంది ఇప్పుడు మాలీలో, అదే రకం కాబోతా ఉంది ఇరాక్, ఖుర్దిస్తాన్ యాక్టివిటీ. ప్రీ ఇండిపెండెన్స్ ఎప్పటి నుంచి 1850 నుంచి ఉంది ఖుర్దిస్తాన్ ప్రాబ్లమ్స్. ట్రయాంగులర్ కంట్రీ, ఇరాన్, ఇరాక్, బిట్ ఆఫ్ రష్యా, ఆల్ దీస్ థింగ్స్ పుట్టు. అందరు ఏంటంటే ఈ మొత్తం దేశాల్లో ఎక్కడ ముస్లిం పాపులేషన్ మీరు చెప్పినట్టు ఎక్కడ పార్టిసిపేట్ చేశారు డిస్కషన్స్లో, వాళ్ళ వ్యూస్ ఎక్కడ తీసుకున్నారు? ఎక్కడన్నా తీసుకుంటే స్మాల్ లిటిల్ వ్యూస్ తీసుకున్నారు. సడన్గా వాళ్ళు చెప్తే సౌదీ అరేబియా ఏం చెప్తారు? మీరు డబ్బులు ఇవ్వకండి అంటారు. డోంట్ ఫండ్ ద ఆర్గనైజేషన్ అంటారు. డోంట్ ఫండ్ ద ఆర్గనైజేషన్ అయినా కూడా వాళ్ళు ఫండ్ చేస్తారు. ఎప్పుడో అప్పుడు ఐక్యరాజ్య సమితి అనేది రావాలా, వచ్చి దాన్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ తీసుకోవాలా. ఈ పీస్ కీపింగ్ ఫోర్సెస్ అని సోమాలియా కానీ ఇక్కడ కూడా పోయినారు, మాలి కూడా పోయినారు. అయినా వాళ్ళు ఏం కంట్రోల్ చేయరు. 1 year 2 yearలో ఏదో ఒకటి చూసుకొని మొత్తం కంట్రోల్ చేసి మళ్ళీ తిరిగి వస్తారు, మళ్ళీ మొదలైపోద్ది అక్కడ.
సేమ్ థింగ్ వియట్నాం మీరు చెప్పినట్టుగా అది వియట్నాం ఈజ్ అ డిఫరెంట్ ఆర్గనైజేషన్ సిస్టమ్. ఫ్రెంచ్ కాలనీ, లేటర్ ఆన్ అమెరికా వచ్చి దాన్ని చేసింది, వియట్నాంని కంట్రోల్ చేసింది. కానీ వియట్నాంలో ఒక రకమైన వాళ్ళకి సెల్ఫ్ జనరేటెడ్, మనం యునైటెడ్గా ఉండాలా, మతానికి బయటగా ఉండాలా, మతం ఇండివిజువల్ విషయం. గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఏ పొలిటికల్ సిస్టమ్ మస్ట్ వర్క్, దేశాన్ని గవర్నెన్స్, అది వాళ్ళ మెచ్యూర్డ్ సిస్టమ్. అది ఇండో చైనా రిలేటెడ్ ఏరియా, లావోస్, సయామ్, ఆల్ దీస్ థింగ్స్ వెరీ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ బై కమ్యూనిజం ఓన్లీ. కానీ మెచ్యూర్ అయిపోయాయి కదా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇక్కడ అట్లా కనపట్లేదు, ఇక్కడ వ్యూ కనపట్లేదు. అందుకని లేదంటే ఎక్కడో ఒక లీడర్షిప్ అనేది అన్ఫార్చునేట్లీ లేకుండా పోయింది ఇక్కడికి. ముస్లిం కమిటీ ఆఫ్ నేషన్స్లో లీడర్షిప్ లేకుండా పోయింది. ఆ లీడర్షిప్ ఎవరు తీసుకోవాలంటే నా అభిప్రాయంలో సౌదీ అరేబియా తీసుకోవాలి. కారణం ఏంటంటే వాళ్ళకు ఉండేది $600 బిలియన్ రిజర్వ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఆయిల్ హైయెస్ట్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ. ఆఫ్ కోర్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అమెరికా వాళ్ళని న్యూట్రలైజ్ చేసేసి ఒపేక్ లేకుండా చేసి పారేశారు. పెట్రో డాలరే పెట్టారు. ఆర్థికంగా కూడా వాళ్ళని చిత్తగొట్టి పారేశారు. వాళ్ళు అమెరికాకి హ్యాండ్ మేడ్ అయిపోయారు. ఆల్ దిస్ పుట్ టుగెదర్ ఒకవేళ ఎక్కడో చోట స్పార్క్ తోటి లీడర్షిప్ కనుక ముస్లిం ఒకప్పుడు ఈజిప్ట్ లీడర్షిప్ ఉండేది. ఈజిప్ట్ దెమ్సెల్స్ ఆర్ ఫైండింగ్ డిఫికల్ట్ టు సర్వైవ్. అందువల్ల ఏంటంటే ఈ నాన్ అలైన్డ్ మూమెంట్ మనం స్టార్ట్ చేసిన దానికి ఎక్కడో ఒక మళ్ళీ పునాది కనుక మళ్ళీ చేయగలిగితే అప్పుడు ఈ ముస్లిం కంట్రీస్ అన్న ఒక లీడర్షిప్ కింద వస్తాయి. వినయ్ గారు, ఈరోజు దాడుల ద్వారా మనం ఉగ్రవాద సంస్థల్ని తుదుముట్టించవచ్చేమో, కానీ వారు నాటినటువంటి విష బీజాలను మాత్రం మనం ఏరిపారేయలేం. మరి అటు భౌతికంగా ఇటు సామాజికంగా రెండు కోణాల్లోనూ ఎలాంటి చర్యలు అవసరం అంటారు? భౌతికంగా చర్యలు తీసుకోవడానికి అవసరమైనటువంటి సాధన సంపదలు ఉన్నాయి. ఇందాక నరసింహారావు గారు చెప్పినట్టు, వీరు చెప్పిన ఇవి చిన్న సంస్థలు, వాటి యాక్టివిటీస్ విధ్వంసకరంగా ఉన్నాయి, కానీ అవి చిన్న సంస్థలు. వాటిని మనం వీళ్ళంతా ఒక కంబైన్డ్ ఎఫర్ట్ పెడితే నియంత్రించవచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, ఇరాక్ వార్ సందర్భంగా కూడా ఐక్యరాజ్య సమితి ఇన్స్పెక్టర్స్ వెళ్ళి పరిశీలించి అక్కడ ఏమీ లేవు, జనహనన ఆయుధాలు ఏవీ లేవు, దాని మీద దాడి చేయొద్దు అంటే అమెరికా ఏం లక్ష్య పెట్టకుండా దాని మీద దాడి చేసి దాన్ని అంతా ఛిద్రం చేసేసి తిరిగి వచ్చేసి తాను హెవీగా లాస్ అయిపోయి చివరికి ఏం చెప్పారంటే, కరెక్ట్ టైం మేము కూడా అంతా వెతికాము, అక్కడ అటువంటివి ఏమీ లేవు, సారీ అని చెప్పారు. లక్షల మందిని చంపేశారు, అంత నష్టం చేశారు దానికి, ఆ తర్వాత సారీ అని చెప్పారు. మిగతా అన్ని దేశాల్లో జరిగేటువంటి వ్యవహారాల్లో కూడా అమెరికా ఈరోజు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఈ ఉగ్రవాద సంస్థలన్నీ అమెరికా సహాయం లేకుండా పుట్టుకొచ్చినవి కావు, అమెరికా సహాయం లేకుండా మనగలిగినటువంటివి కూడా కావు. అమెరికా సహాయం ఉంది వీటన్నింటికి. ఇవి అందుకని దాన్ని అమెరికాను ఛాలెంజ్ చేయగలిగినటువంటి రెండవ శిబిరం అనేటువంటిది ప్రపంచంలో లేకుండా పోయింది. అదొక అంశం. రెండవది ఏంటంటే, ఈ రెండవ శిబిరం ఎప్పుడైతే లేకుండా పోయిందో మన అలీన దేశాల ఉద్యమం కూడా పూర్తిగా బలహీనపడిపోయి ఇంకా అది ఏమీ అసలు అలీన దేశాలు అనేటువంటి మాటే లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకని సార్ చెప్పినట్టు, రెడ్డి గారు చెప్పినట్లు మళ్ళీ మనకు ఒక అలీన దేశాల ఇది అవసరం. అటువంటి ఇట్లా ఇబ్బందులకు గురవుతున్నటువంటి దేశాలు అలీన దేశాలు కావటం అనేటువంటిది అవసరం. వియత్నాం మెచ్యూరిటీ అనేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ దీంట్లోనే వచ్చింది. నిజానికి కమ్యూనిస్ట్ తర్వాత కాదు, కమ్యూనిస్ట్ పార్టీ దీంట్లో ఉన్నప్పుడే ఆ మెచ్యూరిటీ అనేటువంటిది మనకు కనపడుతుంది. ఇప్పటికీ ఎట్లా ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ అధికారంలో, లావోస్, కాంబోడియా ఇట్స్ డిఫరెంట్ దీంట్లో ఉన్నాయి అనుకోండి. తేడా వచ్చింది. ఉగ్రవాదం ఇప్పుడు ఏ ఒక్క దేశానికి సంబంధించిన సమస్య కాదు, నాగరిక ప్రపంచంపై విచక్షణారహితంగా విరుచుకుపడుతున్న ఉన్మాదం. ప్రపంచ మానవాళి ఎన్నడూ ఎదుర్కొని అత్యంత వినాశకర ముప్పు ఇది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉగ్రవాదంపై దేశాలన్నీ ఐక్యపోరుకు సిద్ధమవ్వాలి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.